నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి జిల్లాల చిన్నారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతోనే పోటీ చేస్తున్నానని, మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు। యుద్ధంలో సైనికుడిలా ప్రతి కాంగ్రెస్ శ్రేణులు గెలిపే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు। ఈ కార్యక్రమంలో ఏఐసిసి జనరల్ సెక్రటరీ సంపత్ కుమార్, టీపీసీసీ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ మల్లు రవి, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జగదీశ్వరుడు కార్యకర్తలు పాల్గొన్నారు। అదే మాదిరిగా ఏదైతే ఎంఐఎం హెడ్ క్వార్టర్ ఉందో దాన్ని నేలమట్టం చేస్తామని చెప్పారు। అదే మాదిరిగా ఏదైతే మన చార్మినార్ పక్కనే అమ్మవారి గుడి ఉందో ఆ గుడి ప్రతిసారి ఏ కార్యక్రమం జరిగింది విద్యార్థి నాయకుడిగా శివసేన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన పేరు ఎప్పుడు మర్చిపోతున్నాడు। యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శివసేన ఏమాత్రం ఉన్నాడో నేను కూడా ఒక విద్యార్థి నాయకుడిగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా 6 సంవత్సరాల క్రితం వాళ్ళు గెలిచినప్పుడు ఆనాడు బీజేపీ ఒక్కటి గెలవలే, బీజేపీ తెలుగుదేశం మిత్రపక్షాల రోజు బీజేపీ తెలుగుదేశం రెండు కలిసి వాళ్ళ రోజు గెలవడం జరిగిందనే మాట కూడా మీతో మనం చేస్తున్నాను। అంటే మన టీచర్స్ గురించి పెద్దగా ఆలోచన చేయవద్దు। వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం ఉంది కాబట్టి మంత్రులు అడాప్ట్ చేస్తున్నట్టు, ఎన్నికలు అడాప్ట్ చేస్తున్నట్టు, మందు భోజనం పెడుతున్నట్టు, మీద భోజనం పెడుతున్నట్టు, కానీ ఓట్లు మాత్రం పడవు వాళ్ళకు అనే మాట కూడా మీతో మనం చేస్తున్నాను। ధర్మ చేయలే, ఒక్కనాడు పాదయాత్ర చేయలే, ఒక్కనాడు నిరాహార దీక్ష చేయలే। ఎవరైతే ఓట్లేసినా ఉద్యోగాలు రాని ఇవ్వకున్నారో, నిరుద్యోగ వృత్తిరాని ఇవ్వకున్నారో, ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్యార్థులు ఉన్నారో, అంటే మనం ఎక్కువగా మనం ఆలోచన చేయాల్సింది, శ్రద్ధ పెట్టాల్సింది బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గారు। పార్టీ కొంచెం ముందుకుంది ఎవరికి కాదనం, వాళ్ళు హిందుత్వాలు తీసుకొని వచ్చినారు। సర్జికల్ స్ట్రైక్స్ ఇప్పటివరకు టీఆర్ఎస్ అభ్యర్థి ఎక్కడ గెలవలేదు, వాళ్ళకి అభ్యర్థి దేవుడు అంటే కూడా ఎక్కడ దొరకకపోతే మన ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి, మన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పివి నరసింహారావు గారు కూతుర్ని ఇవాళ అభ్యర్థిగా ప్రకటించి ఏదో కాంగ్రెస్ పార్టీలో చీలికొచ్చదనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆ పివి నరసింహారావు పేరు మీద ఓడిపోయిందని చెప్పుకోవచ్చు। అంతకుముందు ఇంకొక ఆయన ఉన్నాడు నాగేశ్వరరావు, ఆయన సైన్యాధికారి, సైన్యం ఉండదు, ఆయనకి ఏ పార్టీ సపోర్ట్ లేదు, ఏదో వ్యక్తి